ఈరోజు 19వ వార్డులో శంకర్ భవానీ వీధి మరియు మందుల సూర్యగారి వీధి రెండు వీధులు ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల కోరిక మీద అందులో బాబ్జీ గారు గుర్ల శ్రీధర్ గారు ఇక్కడ ప్రజల అభీష్టం మేరకు 54 లక్షలతో 53 లక్షలతో ఈ రెండు రోడ్లు పెట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్డు కానీ గొయ్యి కూడా పోడ్చినటువంటి నాయకులు సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మమ్మల్ని మర్చిపోయారు, మేము చేసిన అవినీతిని మళ్ళీ మైకిల్ పట్టు మాట్లాడి సిగ్గులేని నాయకులు కొంతమంది చూసాం ఈ తాడేపల్లి పట్టణంలో. ఈరోజు ఈ రోడ్డు నేను 2014-19లో ఉన్నప్పుడు శ్రీధర్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మాట ఇచ్చాం. అంతకుముందు బొడ్డు సాయిబాబా గారు ఇక్కడ కౌన్సిలర్గా పనిచేశారు. ఈ రోడ్లో రావడానికి కనీసం మోటార్ సైకిల్ కూడా రాని పరిస్థితి నుంచి సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి రోజు. మరి మళ్ళీ మనం వచ్చేదాకా ఏ రోడ్డు వేయలేదు. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇవాళ CFMS అనే దుర్మార్గమైన అకౌంట్ పెట్టి మున్సిపాలిటీ డబ్బులని CFMS తరలించేసి ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి పాత ప్రభుత్వంలో మరి గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ CFMSని రద్దు చేసి మళ్ళీ నిధి పోర్టల్ని పెట్టి దాని ద్వారా బిల్లులు ఇవ్వండి, పురపాలక సంఘంలో వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మరి పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా ఒకటొకటిగా మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 13-14 కోట్లు పురపాలక సంఘం నుంచి పనిచేయించాం. అంతేకాకుండా SS ట్యాంక్ని ఒక ₹60 కోట్ల SS ట్యాంక్ పనిచేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఒకటొకటిగా చేస్తాం. ఈ 4 సంవత్సరాల్లో అన్ని రోడ్లని డ్రైన్లు వేసే బాధ్యతను తీసుకుంటాం. అన్ని చోట్ల కూడా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే బాధ్యత కూడా పురపాలక సంఘం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులు మరి వరవడ బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు భవన కార్మిక సంఘం బోర్డు చైర్మన్, అదేవిధంగా తాతాజీ గారు ఈ ఇన్ఛార్జ్ మరియు ఎరువుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్, అదే గుర్ల శ్రీధర్ గారు, మాజీ కౌన్సిలర్ కాశీ గారు, రాంపండు గారు, సుబ్బు గారు, ఇంక ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కుటుంబ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి నిన్న కూడా రాష్ట్రంలో జరిగే అనిశ్చిత ఏంటో మనకు తెలుసు. ఓ పక్కన రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసి ఒక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి విగ్రహం ఓపెన్ చేస్తానికి వెళ్ళి పరిక్రమణలో 2 కార్యకర్తల ప్రాణాలు పోయినప్పుడు కూడా కారులో ఉండి కూడా చూసి చూనట్టు యాక్షన్ చేసేటువంటి మాజీ ముఖ్యమంత్రికి ప్రాణం అంటే లెక్కలేదు. ఎందుకంటే రాజకీయం కోసం ఏం చేయడానికని వెనకాడు. వాళ్ళ సొంత బాబాయిని చంపిన సింపతి కోసం కానీ, గులకరాలతో కొట్టించుకుని ఓట్లు వేయించుకునే విషయంలో కానీ, సుధాకర్ అనే డాక్టర్ని ఏదో మాట అన్నాడని పిచ్చోడని చెప్పి చంపేసిన పోలీసులు చంపించిన విధానం కానీ, SC నాయకుడిని SC డాక్టర్ని, అదే కాకుండా మరి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపించిన విషయంలో కానీ వాళ్ళందరూ కూడా ఈయన విగ్రహాలు పెట్టి దండలేస్తాడేమో నాకు తెలియదు. రాజకీయం కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చూస్తూ ఉన్నారు మీరు నిన్న నుంచి రఫా గొర్రెపోతు తలకాయ నుంచి కోసేస్తానని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖంలో క్రూరత్వం చూసారా? తప్పే ఉంది, కోస్తే తప్పే ఉంది. సినిమా డైలాగులు మాట్లాడటం కూడా తప్పేనంటే నువ్వు ఒక సీఎంవా, మాజీ సీఎంవా, లేకపోతే సినిమా యాక్టర్వా, లేకపోతే విలన్వా, ఈ రాష్ట్రాన్ని స్టేట్ రౌడీయో అని ముందు చెప్పి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టమని కూడా నేను చెప్తా ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాన్ని మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో 1 సంవత్సరంలో మిమ్మల్ని మర్చిపోరు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు కానీ, తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన లక్షల కోట్లు రాష్ట్రం లూటీ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలంటే అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే అది చూసి అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ ఇలా స్థిరపడిపోతారేమో అని చెప్పి ఒక సోషల్ మీడియాని వేదికగా తీసుకుని ఇవాళ మళ్ళీ సాక్షిలో వేసాడు. ఆ వెహికల్ కింద పడినప్పుడు అంటే బతికే ఉన్నాడంట. మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ బతికే ఉంటాడు, తర్వాత చనిపోతాడు. పీకి మీదకి కారు టైర్ ఎక్కిన చూసి మళ్ళీ అప్పుడు బతుకున్నాడని చెప్పి సిగ్గులేనటువంటి ఆ సాక్షి మీడియాని పెట్టుకొని కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇవాళ మా గులకరాయి కేసు మీకు తెలుసు, లేక కోడికత్తి కేసు మీకు తెలుసు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు మీకు తెలుసు, సుబ్రహ్మణ్యం కేసు మీకు తెలుసు, సుధాకర్ డాక్టర్ కేసు మీకు తెలుసు. ఎవరో మా అక్కనే ఏమి ఇబ్బంది పెట్టొద్దంటే తమ్ముడిని మరి వైసీపీ నాయకులు మరి పంట పొలంలో తీసుకెళ్ళి తగలబెట్టిన సందర్భం కూడా మీకు తెలుసు. అలాంటి దుర్మార్గమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి శాసనలు మనం చూసాం. ఇవాళ గత ప్రభుత్వం మరి సంవత్సరం నుంచి కష్టపడి పనిచేస్తూ ఉంటే
ఇవాళ ఓర్వలేక మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు 150 సీట్లు ఇస్తే మీరు 5 సంవత్సరాలు కూడా కోర్టుకు వెళ్ళకుండా ఆపుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది తెలియదు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే చాలాసార్లు చెప్పాం, మేము చెప్పాం, కూటమి నాయకులు అందరూ కూడా చెప్పారు. సభలోకి వెళ్తే రికార్డ్ అయిపోద్దని. ఎందుకు అయిపోద్దంటే వీళ్ళు చేసిన అక్రమాలు లిక్కర్లో కానీ, ఖనిజాల దోపిడీలో కానీ, గంజాయి అమ్ముట్లో కానీ, లాటరేట్ భారతీయ సిమెంట్ ద్వారా దోపిడీ చేసిన విధానం కానీ, ఒకటి కాదు అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే సభలో రికార్డ్ అవుద్దని ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా సభకి వెళ్లకుండా మరి వాళ్ళ బయటకు వచ్చి ప్రజల్లో మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంత అసముద్రో మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మరి 23 సీట్లు వచ్చినా వాళ్ళ సభ్యులందరినీ పంపించి మాట్లాడించిన వైను మనం చూసాం. మీ ఎమ్మెల్యేలనే మీరు నమ్మరు. ఒకవేళ నువ్వు లేకుండా ఎమ్మెల్యేలు వస్తే ఎప్పుడు పార్టీ మారిపోతాడని భయపడి వాళ్ళని కూడా ఆంక్షలు విధించి నువ్వు బయటికి వెళ్ళిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ వస్తుందని అనుకుంటాం. అవివేకులు ఎవరిని అనుకోవాలి తప్ప అన్నం తినేవాడు ఎవడో, పేపర్ చదివేవాడు ఎవడో, కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెగ్గుతాడు అనుకోడు. సింపతి అని కొన్నాళ్ళు ఉంటుంది. ఇవాళ అరెస్ట్ అయ్యే నాయకుల గురించి మనం తెలుసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానం, పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ కూతురు రేపు చేస్తానని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఒక్కరి భాషలో మాట్లాడిన వ్యక్తులు కానీ, లోకేష్ గారి గురించి మాట్లాడిన వ్యక్తులు కానీ, వాళ్ళు చేసిన తప్పులు కానీ, లిక్కర్లో దోచుకున్న వైనం కానీ, పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన విధానంలో కానీ అనుభవించాలి. అది తప్పదో. దానికి మేమేదో చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అరెస్టులు ఏం చేస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని గగ్గోలు పెడుతూ ఉన్నారు. మీరు ఎంపీలు తీసుకెళ్ళి కొట్టించారు, సామాన్యులు చంపేశారు, గులకరాళ్ళ పేరుతోనూ లేకపోతే కోడికత్తికి పేరుతోనూ అక్రమంగా ఎదర పార్టీని నిందించారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మీకు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు తప్ప సిద్ధశుద్ధిగా సరే మనం నెగ్గితే ఏం చేస్తాం, మేము చేస్తాం, మేము చెప్పాం కదా, అది మాకు ఓటేసారు మరి నమ్మి. అలాగే మీరు కూడా వచ్చి ప్రజల్లో మంచితనంగా ఓట్లు అడిగితే మీకు ఎవరైనా వేస్తారేమో, కానీ మీరు రఫరఫా కోసేస్తే మీకు కోయించుకుంటారు రెడీగా లేవు. ఇదివరకు వాళ్ళ మంత్రి గారు మాట్లాడి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అంతా సైకోల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలకు అర్థం అవ్వాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గడిచిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు. ఇవాళ మరి వృద్ధా పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చిన, తల్లికి వందనం మరి 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చిన, 9,000 కోట్ల రూపాయలని ఆ స్కీమ్ కింద ఇచ్చిన, 36,000 కోట్లు సంవత్సరానికి మరి ఈ పెన్షన్లు ఇచ్చిన, ఆర్టీసీ బస్సుల్లో మరి రేపు రాబోయే 15వ తారీఖు నుంచి ఉచిత ప్రయాణం కానీ, గ్యాసులు కానీ, ఏదైతే దీపం కనెక్షన్లో ఫ్రీగా ఇచ్చే విధానంలో కానీ అన్నింటిలో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని పోలవరం మళ్ళీ పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. 2 సంవత్సరాల్లో మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం పోలవరాన్ని. అదేవిధంగా అమరావతి నగరాన్ని మళ్ళీ పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. రాజధానిని నగరం చేసాం, ఉన్నకాడ దోచుకున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా సంవత్సరం అవ్వకుండానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి రోడ్లు ఎక్కుతున్నారంటే జనం మీరు చేసిన దోపిడీని మర్చిపోలేదనే విషయాన్ని అందరికీ మీడియా ద్వారా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఏం కాదు. ఇవాళ అభివృద్ధి జయంగా పనిచేస్తూ ఉన్నాం. మండేలా గారు చెప్పినట్టు మురిగి కుక్కల సమాధానం చెప్పుకుంటూ వెళ్తే మనం పిచ్చోళ్ళు అయిపోతాం. కుక్కల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, మురిగినా పట్టించుకోకలే. నేను అభివృద్ధి జయంగా పనిచేస్తూ ఉన్నాం. మా పార్టీలు కానీ కూటమి కానీ అభివృద్ధి జయంగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ మొదటి వర్షం నిలబెడతామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.